మొదలు పెట్టాను గురుగారు. తప్పకుండా. భౌతిక దేహంతో సంబంధం లేని మనసుకు అతీతమైన శుద్ధ చైతన్యం ప్రత్యక్షానుభవం. ఒక్క నిమిషం. ఇక్కడ దేహం ఒకటి ఉన్నది, అది భౌతికము అంటున్నాను. అవును గురుగారు. భౌతిక దేహంతో సంబంధం దేనికి లేదు? ఆలోచి చెప్పండి. ఏంటి గురుగారు? భౌతికమైన దేహంతో దేనికి సంబంధం లేదు? ఆత్మకు సంబంధం లేదు. ఆత్మ గురించి మాట్లాడటం ఇక్కడ. ఆత్మ కనుక నీకు తెలిసి ఉంటే ఆత్మ గురించి కాదని చెప్పచ్చు. కరెక్ట్ గురుగారు. ద్వైతంలో ఆత్మని గురించిన ప్రస్తాపన రాదు. అహంకారానికి కాదమ్మా, అహంకారం గురించి కూడా మాట్లాడతారు. ఇక్కడ నీకు స్థూల సూక్ష్మ దేహాలు ఉన్నాయి. స్థూల దేహం ఏంటంటే ఏంటి? ఈ పంచభౌతిక బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ దేహంతో మనస్సుకు సంబంధం లేదు. ఇప్పుడు కూడా నా మనస్సు నా దేహం అంటున్నావా లేదా? అవును గురుగారు, అంటున్నాను. అంటే స్థూల సూక్ష్మ దేహాలకి అతీతమైనది ఒక చైతన్యం ఉన్నది అని చెప్పారు. చైతన్యం అంటే కూడా తెలియదు. ఎందుకని? దేహానికి అందదు, మనస్సుకి అందదు. మనస్సు అంటే ఏమిటి? మనోబుద్ధి చిత్త అహంకారాలతో కూడుకుని ఉంటుంది మనస్సు. మనస్సు కూడా ఒక సూక్ష్మ దేహం. అవును గురుగారు. స్థూల దేహము సూక్ష్మ దేహం. స్థూల దేహంతో స్థూల జగత్తును చూస్తున్నారు. ఇక్కడ జగత్తు, సంసారము, ఇతరులు, జగడాలు, మరదాలు, ప్రదేశాలు సృష్టిని చూస్తున్నారు. ఓకే, సూక్ష్మదేహమైనటువంటి మనస్సుతోటి సరే కలలు కంటున్నాం అందరూ అనుభవం. అది ఇక్కడ ఒక సూక్ష్మ విషయాన్ని చెప్తున్నారు మహర్షి. ఇటు భౌతికమైన దేహము కాదు, మనస్సు కాదు, ఈ రెండుకి అతీతమైంది ఒక చైతన్యము, ప్రత్యక్ష అనుభవం. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది, ప్రత్యక్ష అనుభవం అంటే మనస్సుకే కాదు, దేహానికే కాదు, స్వకాల జీవుడికే కాదు, ఈ మూడింటికి కాదు. కాదు. ప్రత్యక్ష అనుభవం అంటే నేను ఉన్నాను అనే జ్ఞానము ఒకటి స్థిరముగా ఉన్నది. ఈ అనుభవం ఎవరికి? అది ఆత్మకే ఉంటుంది. జీవుడే కాదమ్మా. బాగా అర్థం చేసుకోండి. బయట పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. భౌతికమైన ఈ దేహంతో సంబంధము లేని, మనస్సుతో కూడా సంబంధము లేని
హ్మ్. మనస్సుకి అతీతమైనది. హ్మ్. అంటే బాడీ మైండ్ కాంప్లెక్స్. కాంప్లెక్సిటీ హ్మ్. హ్మ్. అతీతమైనది శుద్ధ జ్ఞానము. అంటే నేను ఉన్నాను అన్న ఎరుక, ప్రత్యక్ష అనుభవం. హ్మ్. అని ఇక్కడ అనుభవం అంటే జీవుడికి కాదమ్మా. హ్మ్. హ్మ్. జీవుడికి ఎప్పటికీ ఆత్మానుభవం ఉండదు. హ్మ్. జీవభావనతో దేహాత్మ వృత్తితో హ్మ్. శుద్ధ జ్ఞానాన్ని గుర్తించటము, ఇంద్రియాల ద్వారా అనుభవించటము, మనస్సు ఐడెంటిఫై చేయటం విషయం. హ్మ్. హ్మ్. ఇక్కడ మహర్షులు వారు నేను ఉన్నాను అనే ఆత్మ అనుభవాన్ని, హ్మ్. అహం స్ఫురణని హ్మ్. ప్రత్యక్షంగా అది అనుభవం ఉంది. హ్మ్. ఉన్నదా నేను, ఇది లేదు అని చెప్పటానికి ఆ హ్మ్. విధంగా చెప్తున్నారు. హుహు. హ్మ్. ప్రత్యక్ష అనుభవం అంటే అహమహమితి స్ఫురతి. హ్మ్. నేను ఉన్నానని ఆత్మ చెప్పేది, అది ప్రత్యక్ష అనుభవం. ఆత్మకేను హ్మ్. హ్మ్. నాకు జీవ. దేహానికి కాదు, హ్మ్. మనస్సు కాదు హ్మ్. కదా. ఓకే గురుగారు. ఇప్పుడు తర్వాత సెంటెన్స్ అజ్ఞానికి తన దేహం ఎంత సన్నిహితమో జ్ఞానికి దేహాతీత నిత్యసత్తా ఆత్మ అంతకంత ఆత్మీయం సుపరిచితం. ముఖ్యంగా బోధించేటప్పుడు, చెప్పేటప్పుడు హ్మ్. అజ్ఞాని అని, జ్ఞాని అని ఒక రకమైన డిస్టింక్షన్ పట్టుకొచ్చారు. హ్మ్. నా అనుభవంలో హ్మ్. అటువంటిది ఏది ఉండదు. హ్మ్. హ్మ్. ఎందుకు ఉండదు? దేహాత్మ వృత్తితో పరిమితమైన నేను హ్మ్. అని అనుకునేవాడిని అజ్ఞాని. హ్మ్. హ్మ్. దేహాత్మ వృత్తితో నేను ఇది కాదు, నేనంటే ఆత్మగా నిలిచి ఉన్నవాడిని హ్మ్. జ్ఞాని అని. హ్మ్. ఇక్కడ హ్మ్. జ్ఞాని అజ్ఞాని రెండు పదాలు అజ్ఞాన పదాలు. హ్మ్. అజ్ఞాన దృష్టిలోనే జ్ఞానులు, అజ్ఞానులు, అజ్ఞానులు. హ్మ్. జీవన్ముక్తులు, విదేహముక్తులు విదేహముక్తులు, క్రమముక్తులు. హ్మ్. అనేటువంటి యొక్క హ్మ్. భావనలు ఉంటాయి. హ్మ్. సో ఇక్కడ ఏమంటున్నారు? దేహాత్మ బుద్ధి కలిగి నేనంటే దేహము అని అనుకునే మాయా నేనుకి హ్మ్. ఈ దేహం బాగా సన్నిహితం. హ్మ్. నిద్ర లేచినప్పటి నుంచి హ్మ్. అవసరాలు, సుఖ దుఃఖాలు, పోషణ, నిద్ర, పరిగెత్తటము, అవును గురుగారు. ఇంద్రియాల వెంట సుఖాన్ని హ్మ్. అనుభవించటము, హ్మ్. కర్తృత్వం అంటూ హ్మ్. కర్మలు ఆచరించటము, ఇవన్నీ చేస్తున్నదిగా అవును గురుగారు. హ్మ్. కర్తృత్వంతో. హ్మ్. హ్మ్. అటువంటిదేది కూడా హ్మ్. సత్యం ప్రకాశించి దేహముతో ఉన్న వారికి హ్మ్. ఇది వర్తించదు. హ్మ్. ఏమంటున్నారు? దేహాత్మ ముక్తి కలిగినటువంటి ఈ మాయాజీవుడికి హ్మ్. దేహం బాగా సన్నిహితం. హ్మ్. అంటే దేహంతోనే కర్మలా చేస్తాడు. అవును. అవును గురుగారు. దేహాన్ని తానుగా భావిస్తాడు. హ్మ్. దేహ ధర్మాలు తన ధర్మాలుగా భావిస్తాడు. హ్మ్. దేహం పుట్టుక తన తన పుట్టుక. పుట్టుక అనుకుంటాడు. హ్మ్. మరి దేహం ఉంటూ నేనంటే జ్ఞానమని హ్మ్. ఆత్మ ప్రకాశించినటువంటి వారిని
ఈ మాయలో ఉమ్, కాసేపు జ్ఞాని అందం. ఉమ్, ఆత్మ దృష్టిలో ఉమ్, జ్ఞానులు అజ్ఞానులు ఎవరూ లేరు. ఉమ్, ఇదంతా అజ్ఞాన దృష్టి. ఉమ్. తెలిసిన వారు తెలియని వారు. అవును గురుగారు. తెలిసిన వారు అంటే జ్ఞానులని, ఉమ్, తెలియని వారు అజ్ఞానులని ద్వైతంలో మనం చెప్పుకుంటాం. అవును. ఎందుకు చెబుతున్నారు? దేహం ఉన్నప్పటికీ దేహంతో ఉనికి కోల్పోతున్నారు ఆత్మగ్రస్తుడైన జ్ఞాని. జ్ఞాని. ఉమ్, త్రికారహస్యంలో కూడా మనం చెప్పుకున్నాం. ఎవరిని గుర్తించలేము? జీవన్ముక్తి. ఇదిగో జీవన్ముక్తులు జీవన్ముక్తి. జీవించుకుంటారని ఉమ్, ఆత్మగా నిలిచిన వారిని ఉమ్, గుర్తించలేదు. అంత మాత్రం చేత దేహం పోతుందా? పోతుంది. ఇక్కడికే దేహం ఉంటుంది. ఉమ్, ఆత్మ ప్రకాశించక ముందు నేనంటే దేహమని, ఉమ్, నేనంటే వ్యక్తినని, ఉమ్, నేనంటే కర్త అని ఉంటుంది. ఉమ్, ఎక్స్క్లూజివ్ గా ఆత్మ ప్రకాశించి ఉమ్, నేనంటే ఆత్మ అని, అహం స్మరణని అది రివీల్ చేసిన తర్వాత కూడా ఉమ్, దేహము జగత్తు కనపడుతుంది. ఉమ్. అందుకని చెబుతున్నారు అజ్ఞానికి దేహం బాగా సుపరిచితం. సన్నిహితం. ఉమ్, దేహానికి ఏం జరిగినా పరిగెడతావు నీవు. అవును. ఉమ్, ఇది కావాలి, అది కావాలి, ఇది తినాలి, ఈ మందు వేసుకుంటే బాగుంటుంది, ఉమ్, ఈ ప్రక్రియ కావాలి అని అంటుపోతూ ఉంటారు. అవును. ఏమ్మా? అవును గురుగారు. ఉమ్, జ్ఞాని అట్లా పరిగెత్తాడు. ఉమ్, ఎందుకని? ఆత్మే తన యొక్క నిజ స్వరూపంగా ఉంటాడు. ఉమ్, సుపరిచితం. జ్ఞానికి దేహాతీతమైనటువంటి స్థితి తనకు ఆత్మీయంగా ఉంటుంది. అంటే వ్యక్తిత్వంతో ఉంటుందని. ఉండదు. ఉమ్, అవును గురుగారు. ఉమ్, ఓకే, ఉమ్. తర్వాత చూడండి. అయినప్పటికీ చైతన్యానుభూతి శరీర భావంతో కూడి ఉండవచ్చు, దానికి అతీతంగా కూడా ఉంది. ఇక్కడ ఈ మాట ఎందుకు చెబుతున్నారు? దేహం కనపడుతున్నంత మాత్రాన రమణ మహర్షి నేను ఒకటే అనుకోవటం పొరపాటు. ఉమ్, దేహం ఉన్నా ఆయన ఆత్మజ్ఞుడు. ఆత్మవీరుడు. ఉమ్, నీకు దేహం ఉన్నప్పటికీ ఉమ్, అజ్ఞాని ఆత్మ సంగతి తెలియదు. ప్రకాశించలేదు కదా. ఉమ్, ఉమ్, అందుకని విత్ బాడీ వితౌట్ బాడీ ఉమ్, అంటూ చెప్పుకొచ్చున్నారు. ఉమ్, మొదటిది చైతన్యం యొక్క అనుభూతి ఆత్మకే జ్ఞాన వృత్తి చేత ఉమ్, ఆత్మ అనుభూతి ఉంటుందన్న, ఉమ్, జీవుడికి కాదు. ఉమ్, ఉమ్. ఎట్లా ఉంది? శరీర భావంతో కూడి ఉండవచ్చు. కూడి ఉండవచ్చు. శరీర భావన అంటే ఉమ్, ఆత్మ వృత్తితో ఉంటుందని కాదు. దేహం ఉన్నప్పటికీ ఉమ్, తానాత్మగా ఉంటాడు. ఉమ్, భావన అనేది ఉమ్, అహంకారం ఉంది, పార్షిప్ కూడా దేహాత్మ బుద్ధి ఉందని కాదు. ఉమ్. రాయలో చెప్పుకుంటున్నాం కాబట్టి అదే గురుగారు, అదే డౌట్ వచ్చింది. శరీర భావంతో కూడి ఉండొచ్చు అంటే ఏంటబ్బా, అది అర్థం కాలేదు ఫస్ట్. అందుకే చెబుతున్నాను. ఆ, శరీర భావన అంటే ఇంతకీ ఎవరిది దేహం అంటే నాదే అంటాడు ఆయన కూడా. ఉమ్, జ్ఞాని అజ్ఞాని ఇద్దరూ కూడా ఉమ్, నేను దేహం అనే అంటారమ్మా. ఉమ్, ఉమ్, నాదే అంటాడు, ఉమ్, మహర్షి అంటాడు, సామాన్యుడు అంటాడు. ఉమ్. ఎలా ఏమిటి? మూలము నెరిగి నిలిచి ఉన్నటువంటి ఆత్మజ్ఞుడు ఉమ్, దేహము కూడా నేను. ఉమ్, ఇక్కడ అజ్ఞాని
దేహం మాత్రమే నేనంటాడు. నేనంటాడు. హ్మ్. హ్మ్. అవును చూడండి గురుగారు. నీట్‌గా. అవును. అవును చాలా గురుగారు. తేడా. అవును గురుగారు. అంటే నువ్వు ధరాసుని అడిగావనుకో మహర్షిని, ఈ దేహం ఎవరిది అంటే నాదంటాడు అదే ఆయన. అంటాడు. హ్మ్. కాబట్టి ఆత్మ అనుభూతి హ్మ్. దేహంతో ఉండొచ్చు, దేహ భ్రమ లేకుండా ఉండవచ్చు. హ్మ్. అనుభూతి అదే అన్నారా? దేహ భావన, హ్మ్. దేహ భావనతో హ్మ్. ఆత్మ ప్రకాశించవచ్చు, హ్మ్. భావనతో ప్రకాశించకపోవచ్చు హ్మ్. అజ్ఞానికి. హ్మ్. ఓకే, ఏమ్మా? అది getting to అర్థమైంది గురుగారు. అర్థమైంది. difference. డిఫరెన్స్. దేహం చూస్తున్నావు మహర్షి శంకరుడు. అవును. నువ్వు దేహం చూసినంత మాత్రాన నీలాగా వారికి దేహం మీద అభిమానం ఉందేమో, పోషణకి పరిగెత్తాలేమో, ఏం చెయ్యాలి హ్మ్. అని నీవు అనుకున్నట్టుగా వారికి ఉండదు. అక్కడ హ్మ్. అందుకని పైన చెప్పుకొచ్చారు హ్మ్. జ్ఞానికి అందాంకాశు హ్మ్. దేహాతీతమైనటువంటి నిత్య సత్యమైనటువంటి ఆత్మ అంతకంతకి ఆత్మీయంగా ఉంటుంది. హ్మ్. నేను అంటే ఉరికేను అనేది పటిష్టంగా ఇష్టంగా ఉంటుందమ్మా. ఉంటుంది. హ్మ్. నీకు కనపడతాయి. హ్మ్. ఎవరన్నా వస్తే మాట్లాడతాడు, చేస్తాడు, అన్నీ చేస్తాడు, హ్మ్. పొద్దున్నే లేస్తాడు, కర్మలు ఆచరిస్తాడు. హ్మ్. కానీ హ్మ్. మార్పు చెందకుండా ఆత్మగ్రస్తుడై ఉంటాడు దేవునితో కూడా. హ్మ్. మీరు అనుకోవచ్చు హ్మ్. ఆయనకి దేహం ఉంది కదా అని. హ్మ్. దేహ భావన అడిగితేనే చెబుతాడు, హ్మ్. లేకపోతే సాగిపోతుంది. అయిపోతుంది. హ్మ్. తర్వాత చూడండి. దేహాతీత స్థితిలోని జ్ఞాని కాల దేశాల ప్రభావం ఎట్టి వర్ణనల ప్రమేయం లేకుండా ఉంటాడు. దట్ ఈస్ ది పాయింట్. హ్మ్. ఇక్కడ దేహాత అతీతమైన స్థితిలో హ్మ్. అంటే ఆత్మగా నిలిచి ఉంటూ హ్మ్. ఏ విధంగా ఉంటారు అన్నప్పుడు హ్మ్. కాలానికి అతీతం, అవస్థలకు అతీతం, హ్మ్. ద్వైతానికి అతీతం, సుఖ దుఃఖాలకు అతీతం. హ్మ్. అది మనకు దేహాత్మ బుద్ధిలో ఉన్న వారికి హ్మ్. డైజెస్ట్ కాదు. ఇప్పుడు ఎండ బాగా ఉందన్నాం అనుకో, ఎండ ఉంటే ఆయనకి అనవసరం. హ్మ్. వర్షం పడుతుంటే వర్షం అనవసరం. హ్మ్. కాలాలు మారుతున్నా ఆత్మస్థితిలో ఏ మార్పు ఉండదు. ఉండదు. హ్మ్. అదే ఇక్కడ చెబుతున్నారు. దేహాతీత స్థితిలోని హ్మ్. అంటే దేహము, జగత్తు, ఇతరులు, కాలము, ద్వైతము అటువంటిదేది ఉండదు. హ్మ్. చూచే వాళ్ళకు ఉంటుంది, అవును గురుగారు. ఆత్మజ్ఞుడికి ఉండదు. హ్మ్. మరి ఎలా ఉంటుందండి? హ్మ్. కాల దేశాల ప్రభావం ఉండదు. హ్మ్. కాలము, దేశం కూడా. హ్మ్. నువ్వు ఎక్కడున్నావు అంటే ఫలాని వాళ్ళు అమెరికా అని ఇండియా అని చెప్తూ ఉంటారు, హ్మ్. తిరువన్నామలై అని. అవి కనపడవు. అవి హ్మ్. ప్రత్యేకించి అడిగితే తప్ప హ్మ్. దాన్ని గుర్తించరు. హ్మ్. అందుకని ఈ మనస్సు పూర్తిగా దగ్ధబీజమై అర్థమైంది. ఉంటుంది. ఉంటుంది. హ్మ్. ఉంటుంది. సింపుల్ ఆన్సర్ చేయడానికి ఉంటుంది. హ్మ్. కానీ అజ్ఞానికి ఉన్న మనస్సు లాగా హ్మ్. ఇప్పుడు వర్షం పడుతుంది, అది ఆకలి ఉండదు. వేస్తుంది, హ్మ్. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, రేపు ఏమవుతుంది, నిన్న ఈ విధంగా ఉంది హ్మ్. అని గతాన్ని స్మరించడం, భవిష్యత్తుని ఊహించడం. అదే కాల దేశాలకు అతీతం అన్నమాట. అతీతంగా హ్మ్. పుట్టి వర్ణన ప్రమేయం లేకుండా. హ్మ్. ఏమా హ్మ్. ఈ పాయింట్ అర్థమవుతుందా? ఎట్టి వర్ణనలు అంటే గురుగారు? వర్ణనలు అంటే? వర్ణన అంటే నేను బలాన్ చోట ఉన్నాను, ఇది చలిగా ఉంది, ఆ! ఇది ఉష్ణ దేశము, ఇది బలాన్ దేశము, హ్మ్. ఇక్కడ టైం ఉంటుంది,
అక్కడ టైం ఎంత ఉంది, అవన్నీ అటువంటి దానికి. ఉమ్, కాలం అంటే టైం ఫ్యాక్టర్. టైం. ఉమ్, ఇది ఏ సంవత్సరము, గతం ఎట్లా ఉంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది. ఉమ్, అంటే దేశాలు కూడా కాల దేశంలో దేశం అంటే ఒక దేశం. ఉమ్, నీవుగా నిలిచినప్పుడు నువ్వు ఐర్లాండ్ లో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా ఒకటే. ఉమ్, ఉమ్, దేశం నిన్ను ప్రభావితం చెయ్యదు అని చెప్పడం. ఉమ్, ఉమ్. కదా. అవును గురుగారు. ఎందుకని ఉమ్, దేహాత్మ బుద్ధి లేదు అక్కడ. ఉమ్. పరిమితమైన అజ్ఞాన స్థితి, నేనంటే దేహము మాత్రమే ఉమ్, అన్న స్థితి ఉమ్, జ్ఞానికి ఉండదు. అందుకని దేశకాలాల యొక్క ప్రభావం ఉమ్. అర్థమైంది గురుగారు. పడవచ్చు. అప్పుడు ఇక హృదయం ఎక్కడని చెప్పేది, ఎలా చెప్పడానికి చోటేది? దీని అర్థం ఏంటో తెలుసా? ఉమ్, ఇంతకుముందు ఏమనుకున్నారు, కుడి పక్కనుంది ఉమ్. నేను నాది అంటూ గతంలో చెప్పుకొచ్చారు చెప్పాము. కదా. అవును గురుగారు. ఒకసారి మీకు గుర్తుందో లేదో, అక్కడ అసలు ఉండదు, చెప్పారు గురుగారు. దీవెన పెట్టుకుంటుంది. ఉమ్, అది ఉన్న చోటుకి ఈ దేహానికి సంబంధం లేదు. ఉమ్. అది తురీయంలో ఉంటుంది. నీవో ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ లో ఉంటుంది. జాగ్రత్త అవస్థలో చూస్తూ ఉమ్, అహంకార మూలం ఎక్కడంటే కుడి పక్కన ఉన్నాయి ఉమ్, అని ఏమన్నారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్, షీట్ ఆఫ్ మెడిటేషన్. షీట్ ఆఫ్ మెడిటేషన్. ఆ కుడి పక్కన ఏమన్నా ధ్యానం చేయాలా అన్నది, ధ్యాన కేంద్రము. అట్లా చేసేది కాదు నువ్వు, ఏ వస్తువు కాదు అది. ఇప్పుడు చెబుతున్నారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అవును గురుగారు. ఆత్మస్థితి హృదయం ఎక్కడని చెప్పేది. అది బలాన్ చోటు ఉందని ఎలా చెబుతాము? ఎందుకని ఆత్మగ్రస్తులైన వాడికి కాలదేశాలతో పని లేదు, దేహతులతో పని లేదు, జనన మరణాలతో పని లేదు. దేహం అనుకున్నప్పుడు అహంకారం వల్ల కుడి పక్కన నడుపాదు. సరే, అక్కడి నుంచే ఈ హృదయం, హార్ట్, అది రక్త ప్రసరణ, హార్ట్, బ్రెయిన్ పనిచేస్తుంది. ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇదంతా ద్వైతంలో సిస్టమ్ ఎట్లా ఉంటుందని చెప్పటానికి, అంతేగాని ఆత్మ కుడి పక్కన ఉంటుందని కాదు అని స్పష్టం చేస్తున్నారు. దానికి కుడి ఎడమని లేదు, కుడి ఎడమని లేదు. అహంస్థోనకి ప్రత్యక్ష అనుభవానికి అది నీవు చూసే ద్వైతంలో అది ఉండదు. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే. అజ్ఞానంలో ఆత్మజ్ఞానం ఎలా ఉంటుంది? ఉండదు. సూర్యుడిలో చీకటి లేనట్టు ఆత్మస్థితి అందు ద్వైతానికి, జీవుడికి, జగత్తుకి, ప్రదేశాలకి, ఈశ్వర భావనకి అవకాశం లేదు అని చాలా స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడని చెప్పేది, ఎలా చెప్పడానికి చోటేది అంటున్నారు. సామాన్యంగా మీరేమనుకుంటారు? రమణ మహర్షి అంటే తిరువన్నామలై, శంకరాచార్యులు అంటే కావడి, శివుడు అంటే ఇదిగో బనారస్, కాశీ, కేదార బద్రిలో వాళ్ళు ఉన్నారు అనుకుంటూ ప్రదేశాలతో లింక్ అవుతున్నారు. మరి శుద్ధ జ్ఞానమందు, స్వరూప జ్ఞానమందు ఇది ఇక్కడ అక్కడ అని ఎలా చెబుతారు అంటే, సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది, ఆత్మస్థితిలో సృష్టి ఉండదు. ఇది నా అనుభవం. ఎటుపోయిందన్న ప్రశ్న కూడా తల ఎత్తడం. అయ్యో, నాకు కనపట్టలేదే సంసారం, నా ఇల్లు ఏమైంది,
బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైంది, పిల్లలు ఏమైనారు అనే ప్రశ్న కూడా తల ఎత్తి. ఎందుకని ఆత్మ అనేది ప్రత్యక్ష అనుభవం. అనుభూతితో అనుభవం ఎవరికి? ఆత్మకి. ఆ ఎరుక ఎట్లా ఉంటుందంటే నేను ఉన్నాను అన్న జ్ఞాన వృత్తి చేత పరిధులు లేక ప్రకాశిస్తూ ఉంటుంది. సృష్టికి సంబంధం లేదు. దేహంలో ఉది పట్టుందా ఎడం పట్టుందా అనే ప్రస్తావన లేదు అసలు. ఇది నా అనుభవం. అదే చెప్తున్నారు ఇక్కడ మహర్షి. చివరి సెంటెన్సులు హృదయం ఎక్కడని చెప్పేది, ఎలా చెప్పడానికి చోటేది అంటే సృష్టి లేదని అర్థం. ఈ రెండు ఆపోజిట్స్ ఉన్నారు. సృష్టిని చూస్తుంటే ఆత్మ ప్రకాశం కాదు. ఆత్మ ప్రకాశంలో మనం అనుకునే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు అదృశ్యమైపోతాయి. నేను అదృశ్యపోతున్నా. ఇక్కడ అన్ని అడ్రస్లు ఉంటాయి, ఫోన్ నెంబర్లతో పాటు. అక్కడ ఫోన్ చేసేవాడు ఉండడు. చాలా విచిత్రంగా అటువంటి ఆత్మస్థితిని ఏ మహనీయుడు మాయలో ఎవరికి అందించడు. అదే చెప్పింది మహర్షి. గురువు అందించడు, పుస్తకాల్లో ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు. ఒకసారి పూర్తిగా చదివి అనుమానం ఉంటే ఇప్పుడు కానీ రేపు కానీ చూద్దాం. ఓకే గురుగారు. భౌతిక దేహంతో సంబంధం లేని మనసుకు అతీతమైన శుద్ధ చైతన్యము ప్రత్యక్షానుభవం. అజ్ఞానికి తన దేహం ఎంత సన్నిహితమో జ్ఞానికి దేహాతీత నిత్యాసత్త ఆత్మ అంతకంత ఆత్మీయం సుపరిచితం. అయినప్పటికీ చైతన్యానుభూతి శరీర భావంతో కూడి ఉండవచ్చు, దానికి అతీతంగా కూడా ఉంది. అంటే అర్థమేంటి? దేహం ఉన్నప్పుడు జీవన్ముక్తిగా ఉండవచ్చు, దేహం రాలిపోయినా ఉండవచ్చు అని అర్థం. ఓకే గురుగారు. ఇవన్నీ ద్వైతంలో చెప్పుకునే మాట. దానికి అతీతంగా కూడా ఉంది. దేహాతీత స్థితిలోని జ్ఞాని కాలదేశాల ప్రభావం ఎట్టి వర్ణనల ప్రమేయం లేకుండా ఉంటాడు. అప్పుడు ఇక హృదయం ఎక్కడని చెప్పేది, ఎలా చెప్పడానికి చోటేది. ఒక విషయం ఏమన్నారో తెలుసా మహర్షి? దేహాన్ని వదిలిపెడుతూ పోతూ ఐఆమ్ లీవింగ్ అన్నారు. ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉంటాను అని తర్వాత సర్దుకుని నేను వెళ్ళడానికి చోటేది. ఐఆమ్ హియర్ ఓన్లీ అంటే ఆల్వేస్ ఇన్ అవేర్నెస్ అని అర్థం. అంతేగాని తిరువన్నామలయ్యను తిరుపతిని కాదు. అర్థమైంది గురుగారు. ఇంకేమైనా అనుమానాలు ఉంటే అడగవచ్చు. చాలా మంది సుషుప్తావస్థలోనే ఉన్నారు. మెరుపుతో ఉన్న వాళ్ళు అడగండి, సమయం అదృశ్యం అయిపోతుంది. అదిలో మూర్తి గారు వచ్చారు, చెప్పండి. ఏం లేదు, అన్ని విన్నాను, బాగుంది, అంతే, అంతవరకే. అన్ని బాగా ఉండటం అనేది వినికిడి, ఆత్మగుండా ఉండటం అనేది స్వరూప ప్రత్యక్ష అనుభవం. మీకు అదే ఉన్నది, అది కొత్తగా రాదు నాయన. కాకపోతే మనస్సుతో, వ్యక్తిత్వంతో మూలము తెలియక ఇంద్రియాల వెంట ఉండబట్టి అలా ఉంది. అది అనుగ్రహంతోనే ప్రకాశించాడు. మహర్షి ఎంత చెప్పినా, శంకరుడు చెప్పినా, నేను చెప్పినా, XY జడ్డులు చెప్పినా, ఈ మాయా నేను దానంతటా అది నష్టము కాదు కాదు కాదు. ఒక్క స్వరూప జ్ఞానముతోనే అనుగ్రహం చేత అది పోతుంది.
అందుకని జ్ఞానులని అజ్ఞానులని ఇక్కడ చెప్పుకుంటాం. నిజానికి ఆత్మస్థితి తురీయంలో ఉంటుంది, ద్వైతంలో ఉండదు. కాసేపు నిద్రపోతే మీరు ఎటుపోయినారో తెలియదుగా, నిద్రాస్థితే తెలియదు. మరి స్వరూప జ్ఞానము అపరోక్ష అనుభూతిలో ఆత్మకుంటుంది నాయన. అది ఏకన్నా ద్వితీయమన్నారు ఆదిశంకరుడు. ఒకటే ఉంటుంది, సృష్టి ఉండదు. ఇది నా అనుభవం అని చాలాసార్లు చెప్పారు. మరి అందరికీ అందించలేరా? కుదరదు. ఈశ్వరాకి ఎక్కడ కావాలంటే ఆయన చూసుకుంటారు. ఆయన షూస్ లోకి రమణ మహర్షి శంకరులు వెళ్ళలేదు. ఒకళ్ళు అందించేది, అందుకనే అన్నారు గురువు అందించేది కాదు, గురువు ఇచ్చేది కాదు, గురువు ఆత్మజ్ఞానం ఇవ్వడు అని స్పష్టంగా చూసి చెప్పడం జరిగింది. ఏమా సరోజ? అంటే అనుగ్రహం అంతా ప్రారంభం ప్రకారమే, అంతా ఆ ఉన్నత శక్తి అని అన్నప్పుడు ఏమిటి ప్రయత్నం చేసేది ఏమిటి? ఇంకా ఏం చేసేది ఏం లేదు. ప్రయత్నం చెయ్యటానికి లేదని గ్రహించడమే ప్రయత్నం. ఊరికే ఉండమంటే ఉండలేకపోతున్నారు. కానీ ఊరికే ఉంటే ఆత్మ ప్రకాశిస్తుందా అని కౌంటర్కి వస్తుంది కదా, కుదరదు. మీరు మార్పు ఉన్నా లేకపోయినా, వాసనలు ఉన్నా లేకపోయినా, అనుగ్రహం అది చూపినప్పుడు నువ్వు థ్రోన్ అవుట్ ఆఫ్ ది ద్వైత. ఇది నా అనుభవం. శాస్త్రాలతో పని లేదు, సాధన లేదు, ఏదీ లేదు. కానీ బోధించేవారు ప్రాణాయామం చెయ్యి, ఆహార నియమం పెట్టుకో, వైరాగ్యంతో ఉండు, ఇదంతా అసత్యము అని కొన్ని ఇండికేషన్స్ పెట్టారు డిసిప్లిన్ కోసం. అది ఫాలో అయినంత మాత్రాన యూ కెనాట్ మేక్ ది సెల్ఫ్ షైన్. అది నీ చేతుల్లో ఉండదు నాయన. డిసిప్లిన్ అయితే పనికి వస్తుంది. ఆహార నియమం, ఇంద్రియాలు శమనమాని సత్సంపత్తి అన్నారు శంకరుడు. అంత మాత్రం చేత అవుతుందా? కొన్ని శరణాగతి కాగానే ప్రకాశిస్తుందా? కార్యాకారణ సంబంధాలు ఉండవు. ఆ అనుభవంలో ఆత్మ ఓన్ రికగ్నైజ్ ది క్రియేషన్. మనం ఈ క్రియేషన్ చూస్తూ మాట్లాడుతున్నాం. ఇది పూర్తిగా చీకటైతే అది జ్ఞానం. జ్ఞాన అజ్ఞానాలు కలవు. అందుకనే ఆత్మజ్ఞానం బోధించేది కాకపోమన్నాడు ఆదిశంకరుడు. అది అనుభవం యోగ్యం. దానికి ఏమైనా ప్రీరిక్విజిట్స్ ఉన్నాయా? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందా? క్యాట్ మ్యాట్ నీట్ లాంటిది ఏమైనా రాయాలంటే నథింగ్ డూ. ఇట్ ఈస్ పవర్ దట్ డిసైడ్స్. ఏమా శంకరుడు ఒక మాట అంటారు, ప్రతి ఒక్కరూ అర్హులే అన్నాడు. అంతవరకు తెలిసిన ఎలిజిబిలిటీ, ఇది చేస్తే అది ప్రకాశిస్తుంది అనేది లేదెక్కడ. అందుకని ఏమవుతుంది? ఆత్మే జీవుల్లో మార్పు తీసుకొస్తుంది, కష్టసుఖాలు పెడుతుంది, వైరాగ్యానికి తీసుకొస్తుంది. అహంకారము తలెత్తకుండా మట్టు పెట్టి అది ప్రకాశిస్తుంది. ఇంత ప్రాసెస్ చేస్తుంది. మరి మిమ్మల్ని అడిగి చేస్తుందా? మిమ్మల్ని అడగదు. ఎట్లా చేయాలో అది డిసైడ్ చేసుకుంది. చాలా విచిత్రంగా ఉంటుంది ఆత్మ అనుభవం అనేది. ఇది ఓకే. కాబట్టి సాధన చేయలేకపోతున్నామని కానీ, చేసిన ఫలితం లేదని కానీ, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలని కానీ ఇటువంటి భావాలకి అవకాశం ఇవ్వద్దు. ఇప్పుడు సత్సంగులో ఉన్నవాడికి సత్సంగులు రాని వాడికి ఏమైనా తేడా ఉంటుందా? ఏమీ లేదు. ఉన్న సత్పదార్థం ఒకటే. ఇప్పుడు మట్టి ఒకటే ఉంటుంది, కొండకి పిరమిడ్కి తేడా ఉందంటే ఏమీ లేదు. రెండు పగిలిపోతే రెండు మట్టే కూర్చుంటాయి. సత్సంగులో ఉండటం వల్ల ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుంది కదా అంట. ఉంటుంది కదా అంటే థాట్ ప్రాసెస్ లో ఉంటుంది. అంతవరకు విచారం చేస్తాడు. వనవాసంలో రాముల వారికి అంత బోధించింది ఎందుకు? ఆయన దేవుడే కదా దిగొచ్చాడు,
అయినా కానీ మానవుడిగా వచ్చినప్పుడు ఇటువంటి ఉంటాయేమో అని కాషన్ చేశారు వశిష్ఠుల వారు. కాబట్టి సాందీపుడు కృష్ణ పరమాత్మకి బోధించారు, వదిలిపెట్టలేదు. వాళ్ళు కూడా సామాన్య మానవులే. సో బోధలు నిన్ను కరెక్ట్ చేయటానికి ఆత్మ ప్రకాశం, నువ్వు కరెక్ట్ అయినా కాకపోయినా ది ఆత్మ ఇది ట్రస్టెడ్ అప్ అని అది సేవ్ చేస్తుంది. అందుకనే సాధన లేదు, సాధించేది కాదు. అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తుంది. అది మన చేతుల్లో ఉంటుంది, అది డిసైడ్ చేస్తుంది. వీడిని జన్మకి పంపించాలా, కొన్ని రాహిత్యం చేయాలా అనేది ఉच्चतर శక్తి తప్పే డిసైడ్, నాట్ బై యువర్ ఎఫర్ట్స్. అది అర్థం చేసుకుంటే సార్ నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఉన్నదే ఆత్మస్థితి, లేనిది సృష్టి, లేనిది జీవుడు, లేనిది మరణాలు అని గ్రహించి బుద్ధర్వాలంగానే ఈ జగత్తు మిథ్య అనే భావనతోటి సర్వ కర్మలు ఆచరించండి. ఓకే ఏమా సరోజ, రెండు పలకరిస్తే ఎగిరిపోతుందన్న భయంగా ఉంది. గురువు గారు టైం అయిపోతుంది గురువు గారు. కాలాతీతమైంది ఆత్మస్థితి ఇందాకనే చదివాం కదా. అవునండి, కాలానికి దేశానికి అతీతమైనది ఆత్మస్థితి. కరెక్ట్ గురువు గారు. కాబట్టి నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మీయను. ఎప్పుడైతే నువ్వు నేను దేహము, నేను గృహిణిని, నేను స్త్రీని, నేను వృద్ధుణ్ణి, నేను బాలుణ్ణి అని అనుకుంటావో ఆత్మ దూరం అవుతుంది. అంతకంటే కరెక్ట్. కాబట్టి ఆందోళన పడవలసిన అవసరం లేదు. నా దృష్టిలో అందరూ జీవన్ముక్తులే, అందరూ జ్ఞానులే, ఉన్నదే జ్ఞానం. నాకెప్పుడు ఆత్మ ప్రకాశిస్తుందని అనుకోవద్దు. వ్యక్తిత్వాన్ని అడ్డుపెట్టి ఆత్మ ప్రకాశించదు. అనుకోవడం కూడా దానికి అడ్డే కదా గురువు గారు. నాకు ఆత్మ ప్రకాశం ఎప్పుడవుతుంది అనుకునే భావన కూడా దానికి అడ్డే కదా అంటున్నారు. అసలు అడ్డు లేదు, పాడు లేదు అనుకోవద్దు అంటుంటే ఆత్మ కట్టేమిటి? సూర్యుడికి చేయొద్దాం అనుకునేవాడు కూడా లేడు, అసలు అనుకునేవాడే లేడు. అంటే ఎందుకు చెప్పారంటే నీ ఆలోచనే నీకు అడ్డు అని, నీ ప్రయత్నమే నీకు అడ్డు అని, ఊరికే ఉండమని, మౌనమే నీ సహజత్వమని చెప్పటానికి చెప్పారు ఈ మాట. అయత్న సిద్ధమైన దానికి నీ ప్రయత్నం ఏమిటి అన్నారు పైగా.